కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది కోవిడ్ కి బలయ్యారు. అయితే ఇప్పుడు ఇంకో ప్రాణాంతక వైరస్ ప్రపంచం మీదకి రాబోతోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది కూడా చైనా కేంద్రంగా పురుడు పోసుకుంటోందని తెలుస్తోంది. ఈ వైరస్ వస్తే చావు అనేది 100% గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ ఏంటా వైరస్? అసలు ఈ ప్రచారం వెనుకున్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ జాతికి చెందిన ఓ ప్రమాదకర వేరియంట్ పై చైనాలో ప్రయోగాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ వైరస్ మరణాల రేటు 100% ఉన్నట్లు చెబుతున్నారు. వుహాన్లో జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడ్డట్లు కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం SARS-CoV-2 కి చెందిన GXP2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగు చూసిన GX ఉత్పరివర్తనంగా తెలుస్తోంది. గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. GXP2V వేరియంట్ ని శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని, 8 రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్ దెబ్బకి ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్ళు, మెదడు దెబ్బతిన్నాయి. ఆ స్టడీలో పేర్కొన్నారు. ఈ వైరస్ సోకితే కొద్ది రోజుల్లో బరువు విపరీతంగా తగ్గిపోతారట. కొన్ని రోజుల్లోనే అసలు నడవలేని స్థితికి చేరతారట. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందని ఆ స్టడీలో పేర్కొన్నారు. ఈ వైరస్ మనుషులపైన ఇలాంటి లక్షణాలు చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. GXP2V వైరస్ మనుషులకి సోకితే పెను ముప్పు తప్పదంటున్నారు అధ్యయనకారులు. దీంతో డ్రాగన్ ప్రయోగాలు ప్రపంచాన్ని వణికించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజా ప్రయోగాలతో వుహాన్ ల్యాబ్ కు సంబంధం లేదట. వేరే ప్రయోగశాలలో ఈ కొత్త వైరస్ ప్రయోగాలు సాగుతున్నాయంటున్నారు మరికొందరు. వుహాన్ ల్యాబ్లోనే 2019లో కరోనా పురుడు పోసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అదే నిజమని నమ్ముతున్నారు కూడా. ఆ ఆరోపణలు నిజమని ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. అయితే కరోనా పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని మాత్రం ఎవరూ పూర్తి స్థాయిలో బయటపెట్టలేకపోయారు. ఇప్పుడు తాజాగా మరో ప్రాణాంతక వైరస్ ప్రయోగాలు సాగుతున్నాయన్న వార్తలు ప్రపంచాన్ని చైనా వైపు చూసేలా చేస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.